ఎంఐఎం జులుం, బల్టాలో ఎవరు గెలిచినా మా కాళ్ల కిందకి రావాల్సిందే అని ముస్లిం నాయకులు అంటారు. ఇక నాకంటే పెద్ద హిందూ ఎవ్వడు అని మాట్లాడతాడు కేసీఆర్. నేను చేసినన్ని పూజలు ఎవ్వడూ చేయడు అనుకుంటూనే మళ్ళీ హిందూగాళ్లు బొందుగాళ్లు అని మాట్లాడతాడు సీఎం సార్. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే హిందువుల అంతు చూస్తానని మాట్లాడిన అక్బరుద్దీన్ ఎంఐఎం నాయకులు ఆ పార్టీతోనే జోడీ కడతాడు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినా ఇప్పటి వరకు అతనిపై ఏ చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే సారు దంత రాజకీయం. ఈయనకు రాజకీయ ఆపతి రాంగనే అసరుద్దీన్ బుల్లెట్టేసుకుని ఫామ్ హౌస్ కు పోతాడు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోసుకుంటారు. ఎంఐఎం హైదరాబాద్ను దోసుకుంటే కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోసుకుంటారు. ఇది వీళ్ల లెక్క. అందుకనే ఎవరి మీద ఎవరికి కోపం పగలు ఉండవు. ఎన్నికలంగానే ఒకసారి మిత్రపక్షమని మరోసారి స్నేహపూర్వక పోటీ అని మాట్లాడుతారు. ఇప్పుడు హిందువులకు అర్థమైంది. అందుకే మా వాళ్లకు పొత్తు లేదని కొత్త ఎత్తు మొదలుపెట్టిండ్రు. అందుకే కవితక్క హిందువుల ఓట్ల కోసం దేవునికే కండువగప్పింది. మన హిందువులను మళ్లీ బోల్తా కొట్టించాలని చూస్తున్నారు. నిజంగా 80% హిందువుల కోసం తెరాస పనిచేస్తే 15 నిమిషాలు పోలీసులను పక్కకు తప్పుకుంటే హిందువుల అంతు చూస్తామని మాట్లాడిన ఎంఐఎం నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలి. ఈసారి బీజేపీ దెబ్బ రుచి చూడాల్సిందే, కమలం జెండా ఎగరాల్సిందే.